నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి తిరుప్పావైలో గోదాగీత మాలికలో ఉన్నటువంటి 6వ పాసురాన్ని, దానిలో ఉన్న విశేషార్థాన్ని పరిశీలిద్దాం. తిరుప్పావై పాసురాలకి అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా అద్భుతమైన విశ్లేషణతో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదాగీత మాలికను రచించారు. ఈ గోదాగీత మాలికలో ఉన్నటువంటి 6వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి విశ్లేషణను, అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే, ఈ రోజు నుంచి గోదాదేవి ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలను నిద్ర నుంచి మేలుకొలిపి తెల్లవారుజామున చేసేటటువంటి స్నానానికి తీసుకువెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్ళాలని చేసే ప్రయత్నం ప్రారంభమవుతుంది. ఇక్కడ గోదాదేవి 10 మంది గోపికలను మాత్రమే ఎందుకు నిద్ర నుంచి మేలుకొలిపింది? గోదాదేవి 30 పాసురాల్లో 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలను నిద్ర నుంచి మేలుకొల్పాలని ప్రయత్నిస్తోంది. 10 మంది గోపికలు దేనికి సంకేతం అంటే, శ్రీకృష్ణ పరమాత్మ, జీవుడు, పంచభూతాలు 5, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ మొత్తం కలిపితే 10 వస్తాయి. ఈ 10 తత్వాలకు సంకేతంగా, ఆత్మజ్ఞానం తెలుసుకోమని చెప్పటానికి సంకేతంగా 10 మంది గోపికలను గోదాదేవి నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. అయితే గోదాదేవి గోపికలను నిద్ర నుంచి మేలుకొలుపుతోందంటే దీనిలో ఉన్న విశేషార్థం ఏంటంటే, ఈ గోపికలందరూ కూడా కృష్ణ భావంతో ఉన్నారు. అది యోగ నిద్ర, కృష్ణ భావనలో ఉన్నటువంటి నిద్ర. అది సాత్విక నిద్ర, యోగ నిద్ర. ఆ సాత్విక నిద్రలో, యోగ నిద్రలో కృష్ణ భావంలో ఉన్న గోపికలను కృష్ణ భావం నుంచి బయటికి తీసుకొచ్చి సాక్షాత్తు కృష్ణుడి దగ్గరికే వెళ్ళి శరణు వేడే విధంగా గోపికలను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. అది ఇక్కడ నిద్ర నుంచి మేలుకొలపటంలో ఉన్న అంతరార్థం. కాబట్టి గోపికలందరూ కూడా వేదాంత రహస్యం తెలిసిన వాళ్ళు, కృష్ణ తత్వంలో ఉండి సాత్విక నిద్రలో, యోగ నిద్రలో ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఇక్కడ 6వ పాసురంలో మొదటి గోపికను గోదాదేవి ఎలా నిద్ర నుంచి మేలుకొలుపుతోందంటే, లేవమ్మా ఓ కొమ్మ, లెమ్ము మేలుకోమ్మా, వేణులోలు సేవలకు వేగమే పోవలెనమ్మా, వెలుగులు జగముల నిండెను, పులుగులు గళములు విప్పెను, మొరయుచుండె శంఖమ్ములు గరుడగమను దేవళమున, పూతన చన్నుల విషమును పొలపుగా తాగిన వానిని, పొగరుమోతు శకట ధనుజ పొడి పొడి చేసిన వానిని, పొగడుచు పాడుచు నుండిరి పూత చరితులైన మునులు, పాలకడలి అలలపైన పాపరేని పడకపైన యోగనిద్ర మునిగియున్న జగదీశ్వరు హరిమహిమల పరవశమున పాడుచుండే పరమ ఋషులు గళములెత్తి అంటూ ఇక్కడ కావూరి పాపయ్య శాస్త్రి గారు చాలా సులభంగా అందరికీ అర్థమయ్యేలాగా వివరించారు. దీనిలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే, లేవమ్మా ఓ కొమ్మ, లెమ్ము మేలుకోమ్మా, వేణులోలు సేవలకు వేగమే పోవలనమ్మా, తెలతెలవారిపోతోంది, త్వరగా వేణులోలుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సేవకు వెళ్ళాలి. వెలుగులు జగముల నిండెను, పులుగులు గళములు విప్పెను, మొరయుచుండ శంఖమ్ములు గరుడ గమన దేవళమున. అంటే దేవాలయంలో శంఖధ్వని వినిపిస్తోంది, పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి, త్వరగా నిద్రలేండి అని అర్థం. దీనిలో ఉన్న విశేషార్థం ఏంటంటే, ఆ పక్షుల కిచకిచలు అనేటటువంటివి బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి యోగులకు సంకేతము. అలాగే దేవాలయంలో శంఖధ్వని వినిపిస్తోంది, త్వరగా నిద్రలేండి అంటే అర్థం ఏంటంటే, శంఖధ్వని ఓంకారానికి సంకేతము. శ్రీకృష్ణ పరమాత్మ ఆలయంలో శంఖధ్వని వినిపిస్తోందంటే ఓంకార ప్రణవస్వరూపంలో కృష్ణుణ్ణి దర్శించమని దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే పూతన చన్నుల విషమును పొలపుగా తాగిన వానిని, పొగరుమోతు శకట ధనుజ పొడి పొడి చేసిన వానిని అంటూ కీర్తిస్తున్నారు. అంటే పూతనను, శకటాసురుణ్ణి సంహరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతి కోసం నిద్రలేచి స్నానం చేయాలని అర్థం. దీనిలో ఉన్న విశేషార్థం ఏంటి అని పరిశీలిస్తే, పూతన అంటే మాయా ప్రకృతి స్వరూపం అని అర్థం. శ్రీకృష్ణుడు పూతనను సంహరించాడంటే మాయాస్వరూపమైనటువంటి ప్రకృతి నుంచి బయటకు వచ్చి పరమాత్మను దర్శించమని అర్థం. అలాగే శ్రీకృష్ణుడు శకటాసురుణ్ణి సంహరించాడంటే అర్థం ఏంటంటే, శకటాసురుడు అంటే మానవ శరీరమే ఒక శకటం. ఈ శరీరం అనేటటువంటి శకటానికి ఉన్నటువంటి 2 చక్రాలు పాపపుణ్యాలు. పాపపుణ్యాలు అనేటటువంటి ఆ 2 చక్రాలను దాటి బయటకు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి కృష్ణుడు శకటాసురుణ్ణి సంహరించాడంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, మనం ఏ పని చేసినా కృష్ణార్పణం అనుకోవాలి, పాపపుణ్యాల నుంచి బయటకు వచ్చి మోక్ష ప్రాప్తిని అందిపుచ్చుకోవాలని అర్థం. అలాగే ఇక్కడ పూత చరితులైనటువంటి మునులు అన్నారు. మునులందరూ కూడా క్షీరసాగరంలో యోగనిద్రలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తిని కీర్తిస్తున్నారు. అందుకే పాడకడలి అలలపైన
పాపరేని పడకపైన యోగనిద్ర మునిగియున్న జగదీశ్వరు హరిమహిమల పరవశమున పాడుచుండే పరమ ఋషులు గళములెత్తి. అంటే ఋషులందరూ కూడా యోగనిద్రలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను హరిహరి హరిహరి అని కీర్తిస్తున్నారు. అంటే దీనిలో ఉన్న విశేషార్థం ఏంటంటే సర్వలాభాయ కేశవ అంటుంది ఉపనిషత్తు. కేశవ నామం చెప్పుకుంటే అన్ని లాభాలు కలుగుతాయి. హరిహరి అనే నామాన్ని పలికితే సర్వ పాపాలు నశింపజేసుకోవచ్చని దీనిలో ఉన్న విశేషార్థం. కాబట్టి పక్షుల కిలకిల రావాలు బ్రహ్మజ్ఞానం తెలుసుకోమని చెప్పటానికి సంకేతం. శంఖధ్వని ఓంకార ప్రణవ స్వరూపంలో కృష్ణుణ్ణి దర్శించమని చెప్పటానికి సంకేతం. పూతనా శకటాసురుణ్ణి చంపినటువంటి కృష్ణుణ్ణి స్మరించుకున్నామంటే మాయా ప్రకృతిలో పాపపుణ్యాలు విడిచిపెట్టి కృష్ణతత్వంలోకి రమ్మని అర్థము. హరిహరి నామాన్ని చెప్పుకోవటం ద్వారా సర్వ శుభాలను పొందమని ఈ పాసురంలో ఉన్నటువంటి విశేషార్థాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. రేపటి తిరుప్పావైలో తిరుప్పావై పాసురాలలో ఉన్నటువంటి 7వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. శృణుకల్కే మమాక్షానం ధర్మోహం బ్రహ్మరూపిణ. నేను బ్రహ్మరూపుడును. బ్రహ్మరూపుడు అంటే బ్రహ్మమనగా వేదము, వేదరూపుడు అని అర్థం. ఇక్కడ వేదస్వరూపుడిని నేను. ధర్మము వేదమునందే ఉంది, శబ్దమే వేదంలో పుట్టింది కనుక ధర్మం అంటే వేదమే. వేదము చెప్పినది ధర్మం, ఆ స్వరూపం నాది. పైగా నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? మరి నా పుట్టుకు నేను చెప్పాలి కదా. తవ వక్షస్థలాజ్జాత, నీ వక్షస్థలం నుంచి పుట్టిన ధర్మం విరాట్ పురుషుడు వక్షస్థలం నుంచి వచ్చింది కనుక నువ్వే ఆ విరాట్ పురుషుడు. ఆ విరాట్ పురుషుడి నుంచి కలిగిన వాను. పైగా ధర్మమే నిజమైన కోరికలన్నీ తీరుస్తుంది కనుక కామదహ సర్వదేహినాం. ధర్మం వల్లే కామాదులన్నీ లభిస్తాయి. కామం 2 రూపాలతో ఉంటుంది, అర్థ కామ. ఈ 2 కలిపి కామ పురుషార్థమే, లేదా 2 కలిపి అర్ధ పురుషార్థం అవుతాయి. కానీ ధర్మ వల్ల కలిగేది కామ. అది పైగా దేవతలకి నేనే ముందుంటాను. ఎందుకంటే ధర్మాన్ని ఆశ్రయించుకుని దేవతలందరికీ వృద్ధి. అదే దేవానాం అగ్రణి హవ్యకవ్యానాం కామదుగ్విభు. హవ్యకవ్యములకు కోరికలు తీర్చేవాడను నేనే. హవ్యకవ్యములంటే దేవతల్ని ఉద్దేశించి సమర్పించే హవిస్సు హవ్యము, పితృదేవతను ఉద్దేశించి కవ్యము. ఈ 2 కూడా ధర్మం మీద ఆధారపడి ఉంటాయి. కానీ హవ్యకవ్యములు మనకు కోరికలు ఇచ్చేటట్లు చేసేవాళ్ళను నేనే అని చెప్తూ మీ ఆదేశం చేతనే నేను ప్రవర్తిస్తుంటాను. ఇది ఎంతవరకు జరిగిన కలియుగంలో నేను నా శక్తులు క్షీణదశలో ఉన్నాయి. అందుకే నేను వీటి వైపు వెళ్లకుండా కేవలం తపస్సులు ఉండిపోయాం నరనారాయణులను ఆశ్రయించుకుని. ఆ నరనారాయణ రూపుడివైన నువ్వే ఇక్కడికి వచ్చేవని నీ వద్దకు మేము వచ్చాం. అంటే ఎక్కడెక్కడ ధార్మిక్ ఫోర్సెస్, ధర్మమైనటువంటి శక్తులు ఉన్నాయో, దివ్య శక్తులు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కలిసి వస్తున్నాయండి కూడగొట్టుకుని. అవన్నీ ఎవరిని ఆశ్రయించాయి? కల్కి భగవాన్ని ఆశ్రయించాయి. అప్పుడు వెంటనే కల్కి కల్కహర శ్రీమాన్ ఆహ సంహర్షయన్ శనేహి. కల్కహరుడైన కల్కి అంటే పాపనాశకుడైన కల్కి ధర్మ అని ఒక్కసారి చెప్పి, ఇప్పుడు ఇంకా దీనత్వం మీకు అక్కర్లేదు. ఇదిగో కృతయుగ పురుషుడు ఇక్కడే ఉన్నాడు, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇప్పుడు నా ప్రతాపం చూస్తారు. కీటకై మ్లేచ్ఛదలనమితి మత్వా సుఖీ భవ. ఎప్పటికే కీటకం మ్లేచ్ఛాది దేశంలో చాలా పూర్తి చేశాను. ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఎక్కడెక్కడైతే అవైష్ణవం ఉంటుందో దాన్ని నశింపజేస్తాను బయలుదేరుతున్నాను. ఇక్కడ వైష్ణవం కాని దాన్ని నశింపజేస్తాను. అంటే వైష్ణవం కాదంటే శైవం శాక్తేయం వాటిని నశింపజేస్తాడు అని అర్థం కాదు. ఇక్కడ అవి ఇప్పుడు కలియుగంలో పెట్టుకున్న విభాగాలు. అంటే సర్వం భగవత్ స్వరూపం, అది తెలుసు. ఆ జ్ఞానం పేరు వైష్ణవం, ఆ ధర్మం పేరు వైష్ణవం. కనుక ధర్మమే వైష్ణవము. ఇది అందుకే అనేక చోట్ల భగవత్పాదులు వారు వేదాంత భాషను రచించినప్పుడు భగవద్గీతలు కూడా వైష్ణవం అని మాట్లాడుతుంటారు. ఆయన చెప్పిన వైష్ణవం ఏమిటి? సర్వము బ్రహ్మస్వరూపమే, బ్రహ్మమే విష్ణువు, సర్వవ్యాపకుడు గనక అది ఆ భావం. ఇక్కడ ఆ నారాయణ భగవానుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. అది అవైష్ణవానాం అన్యేషాం తవోపద్రవకారిణాం జిఘాంసుర్యామి సేనాభిశ్చర గాం త్వం వినిర్భయ. ఓ ధర్మపురుషుడా, ఇంకా నువ్వు ఈ భూమి మీద స్వేచ్ఛగా తిరగచ్చు, నేను అడ్డుకునేవాళ్ళు లేడు. చెప్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే నేను బయలుదేరాను, సేనలతో బయలుదేరాను, విజయయాత్రకు బయలుదేరాను. కాభీతిస్తే క్వమోహోస్తే యజ్ఞదాన తపోవ్రతై సహితై సంచర విభో. నీవైన శక్తులైన యజ్ఞదాన తపోవ్రతాదులన్నిటితో పాటు ఇంకా విహరించు. అహం యామి, బయలుదేరదాం అని చెప్పి నువ్వు కూడా నీ పుత్రుడితో అందరితో కూడా దిగ్విజయానికి నాతో పాటు బయలుదేరు అనగానే అప్పుడు ధర్ముడికో రథం వచ్చింది.
వాళ్ళందరికీ రథాలు వచ్చాయి. ఇవన్నీ అద్భుతమైన సంకేతవాదాలు, ప్రతీకవాదాలు, శక్తి స్వరూపాలు. ఆ పేర్లు వింటే చాలా బాగుంటాయి. అందులో ఇది కల్కేర్వచశ్రుత్వా ధర్మ పరమహర్షిత గంతుం కృతమతిస్తేన ఆధిపత్యమము స్మరన్. స్మరించిన వెంటనే ధర్ముడికి రథం వచ్చింది. ఆ రథం ఎలా ఉన్నది అంటే బ్రహ్మ మహారథ, బ్రహ్మమే మహారథమయ్యింది. బ్రహ్మశబ్దానికి అర్థం చెప్పుకున్నాం. అంటే వేదమే రథముగా ఉన్నటువంటిది. నానా శాస్త్రాన్వేషణేషు సంకల్ప వరకార్ముక, అనేక శాస్త్రములను అన్వేషించుట అంటే అధ్యయనం చేయడం అనే ఏ శక్తి ఉందో అది ధనుస్సుగా మారినది. ఇక ఆ తర్వాత ఆయనకు తోడుగా ఉన్నది ఎవరంటే సాధు సత్కారములే ఆయనకు తోడుగా ఉన్నాయి. సాధు సత్కారై సన్నద్ధ సప్తస్వరాస్వ, సప్తస్వరములే గుర్రములుగా ఉన్నాయి. అదేవిధంగా విప్రులు సారథులుగా ఉన్నారు. అగ్ని ఆసనముగా ఉన్నది. ఏమి సంకేతవాదము చూడండి. యజ్ఞస్వరూపమైన అగ్ని ఆసనముగా ఉన్నది. క్రియాభేదములు అనే సేనలతో బయలుదేరాడు. క్రియాభేదములు అంటే ధర్మక్రియలు. ధర్మం అంటే క్రతురూపం, క్రతు అంటే సత్క్రియలు, మంచి పనులే కదా ధర్మం అంటే. ధర్మానికి 1, 2 ఉన్నాయా? వేల కొలది సత్కృతువులన్నీ కలిపితే కదా ధర్మం. కనుక క్రియాభేదములు సేనలుగా ఉన్నాయి. యజ్ఞము, దానము, తపస్సు, యమనియమాలు మొదలైనవన్నీ కూడా ఆయనతో అనుసరించి వస్తున్నాయి. వీరంత సేన అంటే ధర్ముడితో వచ్చినది ఇంత సేన, అంతకుముందు వచ్చిన ఈ సేన, కృతయుగ పురుషుడు, వీరందరి తోడు తీసుకుని కశకాంభోజ శబర బర్బరాది మ్లేచ్ఛ జాతులను జయించడానికై కల్కి బయలుదేరాడు. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. గోదాదేవి ధనుర్మాసరీత్యా తన పాసురాలలో కృష్ణ పరమాత్మ యొక్క దివ్యామృత తత్వాన్ని తన గోపికలందరికీ కూడాను వివరిస్తూ ఉన్నటువంటి శుభతరుణం. ఆమె కృష్ణలీలామృతంలో శకటాసుర వధ గురించి కూడాను చాలా చక్కగా వివరణ ఇచ్చింది. అంతేకాకుండా ఇంటింట గోపికలతో ఆయన చేసినటువంటి చిన్ని చిలిపి చేష్టల యొక్క విధి విధానాన్ని కూడా చక్కగా వివరణ ఇచ్చినటువంటి విధానాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే పరమాత్మ లీల ఎంత అత్యంత అద్భుతంగా ఉన్నదో అర్థమై తీరుతుంది. అంతేకాకుండా కాళీయమర్ధనం అనేటువంటి గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావంలో ఆ కాళీయ అనేటువంటి విషతుల్యమైనటువంటి నాగసర్పం యొక్క అహంకారాన్ని అడిచివేసి అక్కడ ఉన్నటువంటి విషతుల్యవంతమైనటువంటి వాతావరణ కాలుష్యాన్ని తొలగించి అందరూ కూడాను సుఖప్రదమైన జీవితాన్ని గడిపే రీతిలో ఆయన కాళీయమర్దనం చేసినటువంటి విధి విధానాన్ని ఎంతో అద్భుతంగా చెబుతూ ఈ యొక్క కాళీయమర్దనాన్ని ఎవరైతే తలుచుకుంటారో వారికి దుష్కర్మలు అనేటువంటివి అసలు రానే రావు అని చెప్పేసి కూడా వివరణ ఇచ్చినటువంటి శుభ సందర్భం. తన యొక్క పాసురాలలో కృష్ణలీలామృత తత్వాన్ని చక్కగా వివరణ ఇస్తూ మనసంతా నీవే కృష్ణ, రంగనాయక, నాయనా తండ్రి నీవు తప్ప ఇతపరం బెరుగా, శరణాగత దీనార్త అంటూ శరణాగతిని కోరినటువంటి తరుణం ఆమె చాలా చక్కగా అభివర్ణించినటువంటి తీరుతెన్నుల్లో ఈ సృష్టిలో కనిపించేటువంటి ప్రతి వస్తువులో పరమాత్మను గనక చూసినట్లయితే జన్మ ధన్యమై తీరుతుంది కదా అని మనకు వివరణ ఇస్తున్నటువంటి సందర్భమే ఈ పాసురాల్లో దాగిన అత్యంత కీలకవంతమైనటువంటి ప్రభావం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:45 సూర్యాస్తమయం 5:43. తిథి షష్ఠి మధ్యాహ్నం 12:24 వరకు. నక్షత్రం పొబ్బార్ తెల్లవారుజామున 6:16 వరకు. వర్జం మధ్యాహ్నం 12:36 నుంచి 2:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:45 నుంచి 8:13 వరకు. అమృతకాలం రాత్రి 11:10 నుంచి 12:56 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టగౌరికి రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటలకి. నేటి విశేషం మకరాయణం. మధ్యాహ్నం 2:51 మకరాయణం జరుగుతోంది. అంటే అయిన ప్రయుక్తమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతోంది. దాని పుణ్యకాలం ఉదయం 7:32 నుంచి మధ్యాహ్నం 2:51 వరకు ఉంటుంది. దీనివల్ల మనం చేయాల్సినటువంటి స్నాన దాన జపాదులు పితృదేవతారాధనలు కూడా ఈ సమయంలో చేయడం చాలా మంచిది. అలాగనే అష్టకాశ్రార్థం అనేటువంటి దానిలో అష్టకాశ్రార్థంలో మొదటి రోజు అన్నమాట. అది కూడా పితృదేవతారాధన చేయడం దానికి కూడా మంచిది. అలాగే ప్రదోషం సాయంకాలపు వేళ ఉంది. దానివలన శివునికి ఒక 1 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి ఆవులకు పెట్టడం వలన శని దోషాలు పోతాయి. అలాగే ఈరోజు త్రిపుష్కర యోగం కూడా ఒకటి ఉంది. తెల్లవారుజామున 6:16 ప్రారంభమై సూర్యోదయం వరకు ఉంటుంది. అంటే సుమారుగా ఒక అరగంట సేపు ఉంటుంది అన్నమాట. రేపు సూర్యోదయానికి ముందు అరగంట సేపు త్రిపుష్కర యోగం ఉంటుంది. ఆ సమయంలో స్నానదానాదులు చేయడం చాలా మంచిది. విశేషించి ఏ పనులైతే పునరావృతం కాకూడదో వాటి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. అలాగే ఈరోజు 6వ శుభదివసం ధనుర్మాసంలో. గోదాదేవి 6వ పాశురం ద్వారా మనకు అందిస్తున్న సందేశం ఏమిటి అంటే, అందరికంటే ముందుగా మేల్కొన్నవారు ఇంకా నిద్రిస్తున్నటువంటి ఓ గోపికను లేవకపోవడం చూసి తెల్లారిందమ్మా లేచి రావే అని లేపుతున్నారు. అలా తెల్లవారకట్ల పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ మేతకు పోదాని రెండర్రా అని కూస్తున్నాయట. అలా ఉంది. గరుత్మంతుడికి ప్రభువైనటువంటి నారాయణుని యొక్క కోవెలలో మోగిన గంట వినలేదా? శంఖధ్వని నువ్వు విని లేచి రావమ్మా. అదిగో పోతన స్తనయుగ్మాన్ని నుంచి విషాన్ని ఆరగిస్తూ ప్రాణాన్ని కూడా అపహరించినవాడు ఆయన. తనను చంపడానికి వచ్చినటువంటి శకటాసురుని యొక్క కీళ్లను ఊడిపోయేలా కాలితో తన్నినవాడు కృష్ణుడు. పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగ నిద్రలో శయనించినవాడు శ్రీమన్నారాయణుడు. ఆ నారాయణుణ్ణి యోగులు ఋషులు తమ హృదయాల్లో నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అతనికి శ్రమ కలగకుండా మెల్లగా హరి హరి అని అతన్ని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరుస్తోంది. మేమంతా మేల్కొన్నాం. మరి నువ్వు మాత్రం కథలకి అలా పడుకుంటావేమిటమ్మా? నీకు వినపడలేదా? లే, తొందరగా లే, మాతో కలిసి వ్రతాన్ని ఆచరించు అని చెప్తాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, సూర్యోదయానికి ముందు ఉండే సమయం ఏదైతే ఉందో అది బ్రాహ్మీ ముహూర్తం. ఆ సమయంలో లేవడం, స్నానం చేయడం గంగా స్నాన ఫలితాన్ని ఇస్తుంది. చాలా గొప్పదన్నమాట. అంతేకాదు అది బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి ఆ సమయంలో చేసేటువంటి పూజ, ధ్యానము అన్నీ కూడా అత్యంత సత్ఫలితాన్ని ఇస్తాయి. ఆ సమయంలో భగవంతుడిని ప్రార్థించడం, ఆయనలో లీనం కావడం కోసం ఆ సమయాన్ని వెచ్చించడం, ధ్యానానికి వెచ్చించడం చాలా 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 శ్రేష్టం. నేటి ఆణిముత్యాలు.
లక్ష్యాన్ని గుర్తించడమే విజయానికి తొలిమెట్టు. బాలకృష్ణ జై. లోకానికి ఎన్ని ఇవ్వాలో అన్ని ఇచ్చాను, నాకు కావాలి అని నేను శాంతి పొందలేదు. ఇది వ్యాసుడంటే. మీరు బాగా గమనించాలి. తనిల్లు కట్టుకున్నానని, తనకు భార్య ఉందని, తనకి పిల్లలున్నారని, తనకి వాహనాలున్నాయని, తనకి డబ్బుందని వ్యాసుడు సంతోషించలేదు. వ్యాసుడు దేనికి సంతోషించాడంటే లోకోద్ధరణము చేత సంతోషించాడు. ఒక మార్గం కాదు, ఎన్ని నేర్పాడో. వ్యాసుడు లేకపోతే అంధకారం జాతి. అటువంటి వ్యాస భగవానుడు ఇన్నిటిని మనకి అందించి ఇంకా ఏదో ఇవ్వలేకపోయానే అని కుమిలిపోతున్నాడు. అలా కుమిలిపోతుంటే నారద మహర్షి వచ్చారు. నీ మనసు అశాంతి పొందడానికి కారణం ఏమిటో తెలుసా? హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణంభోజి హంసావళి సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్. ఓ వ్యాస భగవానుడా, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణంభోజి హంసావళి సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రంతో, శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుల కథలతోటి, పరమేశ్వరుని యొక్క వైభవంతో కథా ఇతివృత్తంగా స్వీకరించి వర్ణనలతో కూడుకుని ఉన్నటువంటి గ్రంథము ఏది ఉన్నదో అది బంగారు తామరలతో కూడుకున్నటువంటి మానస సరోవరం ఎటువంటిదో అటువంటిది. అక్కడికి హంసలు వెడతాయి. భగవంతుని యొక్క స్తోత్రం లేకుండా, భగవద్వైభవం చెప్పకుండా, భగవంతుని యొక్క భక్తుల కథలు చెప్పకుండా కేవలముగా ఏదో రచనలు వచ్చు కదా అని పదగుంభనంతో ఎంత గొప్ప కవిత్వం చెప్పినా అది కాకులు చేరేటటువంటి మురుగుగుంటలు ఎటువంటివో ఆ గ్రంథాలు అటువంటివి. నువ్వు ఇన్ని గ్రంథములను లోకములకు అందించావు, కానీ ఒక్క గ్రంథాన్ని అందించడంలో పరాకుపడ్డావు. భక్తి ముద్దయై భక్తి జ్ఞాన వైరాగ్యములను ఇవ్వగలిగినదై, ఏ గ్రంథాన్ని చదువుకున్నంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేత మనసు ఆనంద పారవస్యాన్ని పొందుతుందో, మనసు తనకి తెలియకుండానే భగవంతుని వైపుకి అడుగులు వేస్తుందో, అటువంటి భాగవత గ్రంథాన్ని ఇవ్వడంలో పొరపాటు పడ్డావు. ఇప్పటి వరకు నువ్వు భాగవతాన్ని లోకానికి అందించలేదు. పైగా భాగవత రచన చేస్తే వచ్చేటటువంటి ఉపయోగం ఏమి అంటే, వ్యాసమునీంద్ర, అపశబ్దంబుల కూడియన్ హరిచరిత్రాలాపనముల్, అది అపశబ్దములతో కూడుకుని ఉండనివ్వండి. అంటే భాగవతంలో ఉన్నటువంటి పద్యాలు చదివేటప్పుడు అన్ని పద్యాలు సక్రమంగా చదువుతున్నాడా చదవట్లేదా కాదు, పరమభక్తితో చదువుకునేటప్పుడు ఎక్కడో ఏదో చిన్న పొరపాటు చదివాడు, అయినా సరే అదేమి ఇబ్బంది పెట్టదు. అపశబ్దంబుల కూడియన్ హరిచరిత్రాలాపనముల్ గత జన్మ కర్మలు నివారించుగాన, అవి గత జన్మల నుంచి వస్తున్నటువంటి కర్మలనన్నిటినీ కూడా పోగొడతాయి. అటువంటి హరిచరిత్రాలాపనములు కలిగినటువంటి భాగవతాన్ని నువ్వు అందించాలి. అందుకే పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు, వాటిని నిరంతరము భావించుచున్ పాడుచున్ వీనులను వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా. ఓ తత్వజ్ఞ, తత్వము తెలుసున్నవాడా, వ్యాసభగవానుడా, ఆలోచించు. అపశబ్దములతో కూడుకుని ఉన్నా కూడా అది అనుగ్రహాన్ని ఇవ్వగలిగినది. కాబట్టి భక్తులైనటువంటి వారు ఎప్పుడూ కూడా భగవన్నామాన్ని తెల్లవారి లేచి నిద్ర లేవగానే కాసేపు పాట పాడతారు, తర్వాత పూజ చేస్తారు, మనసులో స్మరిస్తూ ఉంటారు, భగవత్ కథాశ్రవణం చేస్తారు, భగవత్ కథని ప్రవచనం చేస్తారు, పాట పాడుకుంటారు, భజన చేస్తారు, మురిసిపోతారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఋషులు ధర్మతత్వాన్ని, ధర్మ ప్రయోజనాన్ని దర్శించారు.
వారు మృదుత్వము, సన్నగా ఉండటము, కలవరపాటు చెందటం అనేవి స్త్రీ లక్షణాలు అని చెప్పారు. వ్యాయామంలో కఠినత్వం, బలపరాక్రమాలు కలిగి ఉండటం అనేవి పురుష లక్షణాలు అని చెప్పారు. ఇప్పుడు నాలో పురుష లక్షణం నశించిపోయింది. ఇదేంటిది? సన్నగున్నా నేను స్త్రీని కావటానికి గల కారణం ఏమిటో తెలియటం లేదు. ఇదేంటి గుర్రం కూడా పక్కకు వెళ్ళిపోతుంది నన్ను చూసి. నాకిప్పుడు గుర్రం ఎక్కాలనే ఉత్సాహమే లేదే. అసలు గుర్రమే దగ్గరికి రావటం లేదు. బివి అనిపోతా ఉంది. ఇక నేను ఎప్పుడు పురుషుడిని నేను అవుతాను, గుర్రం ఎక్కి స్వేచ్ఛగా విహరిస్తాను ఎప్పుడో, గతంలో లాగా నాకెప్పుడు ఉత్సాహం కలుగుతుందో అని ఆలోచించాడు. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి స్త్రీ రూపంలో ఉన్నటువంటి బంగాసుడు మెల్లగా గుర్రాన్ని సరిచేసుకొని గుర్రం ఎక్కి రాజ్యానికి వచ్చాడు. రాకుమారులు, భార్యలు, సేవకులు, ప్రజలు, గ్రామ ప్రజలు మీరెవరు అని బాగా విచారించి తెలుసుకున్నారు. ఎవరమ్మా నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని. రాజుగారి కథను విని ఆశ్చర్యపోయారు. కథ అంతా చెప్పాడు. అప్పుడు స్త్రీ రూపంలో ఉన్నటువంటి బంగాసుడు ఇలా చెప్పాడు: నా ప్రియ బంధువులారా, సైన్యంతో కలిసి వేటకు వెళ్ళాను. అక్కడ దైవ ప్రేరణ చేత మోహితుడైనాను. జ్ఞానం తప్పిపోయింది. తర్వాత ఒక ఘోర వనంలో ప్రవేశించాను. అక్కడ దప్పికతో బాగా పీడించబడ్డాను. దాదాపు చైతన్యాన్ని కోల్పోతున్న పరిస్థితిలో నాకు ఒక సరస్సు కనిపించింది. నేను ఆ సరస్సులో దిగి స్నానం చేయగానే నన్ను దైవం స్త్రీగా మార్చేసింది అన్నాడు బంగాసుడు. అతడు అందరినీ మరింత నమ్మించడం కోసం తన మంత్రుల యొక్క భార్యల యొక్క పేర్లను, వారు చేసిన పనులను చెప్పాడు. తర్వాత బంగాసుడు తన కుమారుడితో ఇలా అన్నాడు: కుమారులారా, ఆనందంగా రాజ్యాన్ని అనుభవించండి. నేను ఇలా స్త్రీ రూపంలో ఇక్కడ ఉండటం మంచిది కాదు, కనుక నేను అడవికి వెళతాను, అక్కడే నివసిస్తాను అని చెప్పి అతడు అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆమె ఒక ఆశ్రమానికి వెళ్ళి ఒక తాపసుని ఆశ్రయించింది. ఆయననే పెళ్లి చేసుకుంది. ఆయన ద్వారా ఆమెకు 100 మంది పుత్రులు పుట్టారు. తర్వాత ఆమె వారినందరినీ రాజ్యానికి తీసుకొని వచ్చింది. తన మొదటి కొడుకులతో ఇలా అంది: నాయనలారా, నేను పురుషుడుగా ఉన్నప్పుడు మీరందరూ పుట్టారు. ఇప్పుడు స్త్రీగా ఉన్నప్పుడు ఈ 100 మంది పుట్టారు. కనుక మీరందరూ సోదరులు, కలిసి మెలిసి ఉండండి, హాయిగా రాజ్యాన్ని అనుభవించండి అంది. అప్పుడు వారందరూ సోదర ప్రేమతో కలిసిపోయారు. ఎంతో ఆనందిస్తూ రాజ్యాన్ని అనుభవించసాగారు. ఇలా పురుషుడిగా ఉన్నప్పుడు పుట్టినవారు, స్త్రీగా ఉన్నప్పుడు పుట్టినవారు కలిసి మెలిసి ఉండటాన్ని ఇంద్రుడు చూసి సహించలేకపోయాడు. ఏది నా సృష్టికి విరుద్ధంగా ఉంది అనుకున్నాడు. విపరీతంగా కోపించాడు. అరరే, నేను ఈ రాజుకు ఎన్ని పరీక్షలు పెడుతున్నా వ్యర్థం అయిపోతున్నాయి. అతడు అన్నిటినీ జయిస్తున్నాడు. అసలు యాగమే వద్దనుకుంటే చేసేశాడు. ఇతడికి నేను మంచి ఉపకారమే చేస్తున్నాను, కానీ అపకారం మాత్రం చేయలేకపోతున్నాను అని చింతించాడు. తర్వాత బాగా ఆలోచించాడు. బంగాసుడి రాజ్యానికి వెళ్ళి ఆ రాకుమారుల్లో కొట్లాటలు పెట్టాడు. తండ్రిగా ఉన్నప్పుడు పుట్టిన కొడుకుల వద్దకు వచ్చి, మీరే గొప్పవారు, వారంతా తక్కువవారు, కనుక మీరు వారిని ఆదరించనక్కర్లేదన్నాడు. తల్లిగా ఉన్నప్పుడు పుట్టిన కొడుకుల వద్దకు వచ్చి అదే మార్చి చెప్పాడు, మీరే గొప్పవారు అన్నాడు. అలా వారి మధ్య భేదభావాన్ని పెట్టాడు. దాంతో వారి మధ్య అగ్ని రగిలిపోయింది. ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. అందరూ చచ్చిపోయారు. అది విని ఆమె ఎంతో దుఃఖించింది. అప్పుడు ఇంద్రుడు విప్రరూపాన్ని ధరించి వచ్చి ఆమెతో ఇలా అన్నాడు: ఓ కళ్యాణి, ఎందుకు దుఃఖిస్తున్నావు? నీకేం కష్టం వచ్చింది అని అడిగాడు. ఆమె ఆ విప్రుడితో దీనంగా తన కథను చెప్పింది. ఆ మాటలు విప్రరూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు విని పరుషంగా ఇలా అన్నాడు: ఓ కళ్యాణి, నేను ఇంద్రుణ్ణి. గతంలో నేను నీకు సహించలేని దుఃఖాన్ని కలిగించాను. ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం లేని యాగం చేశావు. పైగా నన్ను ఆహ్వానించకుండానే ఆ యాగాన్ని ముగించావు. నువ్వు నాకు కోపం తెప్పించినందుకు బదులు తీర్చుకున్నాను అన్నాడు. అప్పుడు శ్రీరూపంలో ఉన్నటువంటి బంగాసుడు ఇంద్రుడిని చూసి తల వంచి పాదాలపై పడి ఇలా ప్రార్థించింది: ఓ దేవా, ప్రసన్నుడువు కా. నేను సంతాన వాంఛతో ఆ యాగాన్ని చేశాను, కనుక నన్ను క్షమించు అన్నాడు. అందుకు ఇంద్రుడు సంతోషించి ఇలా ఒక వరం ఇచ్చాడు: ఓ రాజా, నీ కుమారులలో నీకెవరు కావాలో చెప్పు, వారిని మాత్రమే బ్రతికిస్తాను. నువ్వు స్త్రీగా ఉన్నప్పుడు పుట్టినవారు నీకు కావాలా,
లేదా నువ్వు పురుషుడుగా ఉన్నప్పుడు పుట్టినవారు నీకు కావాలా, కోరుకో అన్నాడు. అప్పుడు ఆమె ఇంద్రుడితో, ఓ దేవా, నాకు స్త్రీగా ఉన్నప్పుడు పుట్టిన సంతానమే కావాలి, వారినే బ్రతికించన్నది. ఆ మాటలు విని ఇంద్రుడు ఆశ్చర్యపోయి మళ్ళీ ఇలా అడిగాడు, ఓ కళ్యాణి, నువ్వు పురుషుడిగా ఉన్నప్పుడు పుట్టిన కుమారులను ఎందుకు వద్దంటున్నావో అని చెప్పు. వారి మీద కన్నా స్త్రీగా ఉన్నప్పుడు పుట్టిన వారిపై నీకు స్నేహం ఎలా ఏర్పడింది, ఇష్టమేలా కలిగింది, ప్రీతి ఎలా పుట్టిందో చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆమె ఇంద్రుడితో ఇలా అంది, ఓ దేవా, స్త్రీలకు స్నేహం ఎక్కువ, పురుషులకు అంత స్నేహం ఉండదు. అందువలనే నాకిప్పుడు స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన సంతానం మీదే స్నేహం ఎక్కువగా ఉంది, ప్రీతి ఎక్కువగా ఉంది. అందుచేత నాకు స్త్రీగా ఉన్నప్పుడు పుట్టిన వారినే బ్రతికించు అని కోరుతున్నాను అని అంది. ఆ మాటలకు ఇంద్రుడెంతో ఆనందించాడు. ఆమెతో ఇలా అన్నాడు, అందుకే తల్లి గర్భం అన్నది. ఓ సత్యవాదిని, నువ్వు సత్యం చెప్పావు కనుక నీ కుమారులు అందరూ బ్రతుకుతారు. నీకు మరొక వరాన్ని ఇస్తున్నాను కనుక నీకు ఇష్టమైనది కోరుకో. నువ్వు మళ్ళీ పురుషుడు అయిపోవాలని కోరుకుంటున్నావా, లేదా స్త్రీగానే ఉండిపోవాలని కోరుకుంటున్నావా అని అడిగాడు. ఆ మాటలు విని ఆమె ఇలా అంది, ఇంద్ర, నాకు పురుష జన్మ వద్దు, ఈ స్త్రీ జన్మే బాగుంది కనుక నన్ను స్త్రీగానే ఉంచంది కోరింది. ఆ మాటలు విని ఇంద్రుడికి మళ్ళీ ఆశ్చర్యం కలిగింది, సందేహం కూడా కలిగింది. ఆమెతో ఇలా పలికాడు, ఓ భృంగాస్వన మహారాజా, నువ్వు మహారాజు, జ్ఞాపకం పెట్టుకో. ఎందుకని పురుషుడు కాకూడదని అనుకుంటున్నావు, ఎందుకు స్త్రీగానే ఉండాలనుకుంటున్నావు అని అడిగాడు. ఆమె ఇలా అంది, ఓ దేవా, పురుషునితో కలిసినప్పుడు ఎప్పుడూ స్త్రీకే ఎక్కువగా ప్రీతి ఉంటుంది కనుక ఈ కారణం వల్లనే నేను స్త్రీగానే ఉండాలని అనుకుంటున్నాను. ఓ ఇంద్ర, స్త్రీగా ఉన్నప్పుడే నేను ఎక్కువగా సంతోషాన్ని పొందాను, ఇది సత్యం. కనుక ఓ ఇంద్ర, నేను స్త్రీగా ఉంటేనే హాయిగా ఉంటాను, ఆనందంగా ఉంటాను. కనుక నువ్వు ఇక నీ లోకానికి వెళ్ళవచ్చు అంది. ఇంద్రుడు ఆ మాటలు విని సంతోషిస్తూ అలాగే అని సెలవు తీసుకుని తన స్వర్గలోకానికి వెళ్ళాడు. ఇది నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం. స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ స్త్రీకే సంతోషం ఎక్కువగా ఉంటుందన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 13వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు, కిం కర్తవ్యం మనుష్యేణ, కిం కర్తవ్యం మనుష్యేణ లోకయాత్రాహితార్తినా, లోకయాత్రాహితార్తినా కథం వై లోకయాత్రాంతు, కథం వై లోకయాత్రాంతు కిం శీలశ్చ సమాచరేత్, కిం శీలశ్చ సమాచరేత్. ఓ పితామహ, ఇహలోకంలోనూ పరలోకంలోనూ మేలు కలగాలని కోరుకునే మనిషి ఏం చేయాలి, ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి, ఈ లోకంలో ఎలా జీవించాలని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, శరీరంతో 3 పనులు, మాటతో 4 పనులు, మనస్సుతో 3 పనులు, ఇలా 10 రకాల కర్మలను విడిచిపెట్టాలి. ఇప్పుడు శారీరక పాపాల గురించి చెప్తున్నాను విను. ఇవి 3 రకాలు. ఇతరులు ప్రాణాలు తీయటం, దొంగతనం, పరస్త్రీలను వశం చేసుకోవటం అనే ఈ 3 శారీరక పాపాలు. వీటిని పూర్తిగా విడిచిపెట్టాలి. ఇక వాచా పాపాలు, ఇవి 4 రకాలు. అసభ్యమైనటువంటి పదాలను ప్రయోగించడం, పరుషంగా మాట్లాడడం, చాడీలు చెప్పటం, అసత్యమాడటం అనేవి వాచా పాపాలు. అలా మాట్లాడకూడదు, కనీసం తలుచుకోను కూడా తలుచుకోకూడదు. ఇక మానసిక పాపాలు 3, అవి అనభిధ్యా పరస్వేషు, అనభిధ్యా పరస్వేషు సర్వసత్వేషు సౌహృదం, సర్వసత్వేషు సౌహృదం కర్మణాం ఫలమస్తీతి, కర్మణాం ఫలమస్తీతి త్రివిధం మనసాచరేత్, త్రివిధం మనసాచరేత్. పరుల సొమ్ములను దొంగలించాలి అనే ఆలోచన చేయకుండా ఉండటం, సకల ప్రాణులపై స్నేహదృష్టి కలిగి ఉండటం, కర్మలకు ఫలం ఉంటుంది అనే విశ్వాసాన్ని కలిగి ఉండటం,
అనే ఈ మూడింటిని తప్పకుండా పాటించాలి. కనుక మానవుడు మనస వాచ కర్మణా కూడా అశుభాన్ని ఆచరించకూడదు. శుభాలనైనా అశుభాలనైనా ఆచరిస్తే వాటి ఫలాలను అనుభవించవలసిందే. అమృతం పుట్టిన తర్వాత దేవతలకు రాక్షసులతో గొప్ప యుద్ధం జరిగింది. అది 60,000 సంవత్సరాల పాటు జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు దేవతలను చంపేస్తున్నారు. అప్పుడు దేవతలకు దిక్కు తోచలేదు. వారికి రక్షించేవాడే కనిపించలేదు. దేవతలు ఆర్తనాదాలు పెట్టారు. రక్షకుడిని కోరుకుంటూ పితామహుడిని శరణు వేడారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారితో కలిసి శ్రీ మహావిష్ణువుని శరణు వేడాడు. దేవతలతోనూ కలిసి ఆయన నారాయణుణ్ణి ఇలా స్తుతించారు. ఓ దేవదేవ, నీ రూపాన్ని చింతించినా, నీ పేరును తలుచుకున్నా, నిన్ను పూజించిన నారాయణ 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 అన్న తపస్సును యోగము మొదలైనవి పాటించిన బుద్ధిమంతులు శ్రేయస్సును పొందుతారు. భక్తవత్సల పద్మాక్ష, భక్తవత్సల పద్మాక్ష పరమేశ్వర పాపహన్ పరమాత్మానికారాధ్య పరమాత్మా వికారాధ్య నారాయణ నమోస్తుతే, నారాయణ నమోస్తుతే. ఓ భక్తవత్సల పద్మాక్ష పరమేశ్వర పాపహారి పరమాత్మ నిర్వికార ఆదిపురుష నారాయణ, నీకు నమస్కారం. నమస్తే సర్వలోకాదే, నమస్తే సర్వలోకాదే, సర్వాత్మామిత విక్రమ సర్వభూత భవిష్యేచ, సర్వభూత భవిష్యేచ, సర్వభూత మహేశ్వర, సర్వభూత మహేశ్వర. సకల లోకాలకు ఆదికారకుడా, సర్వాత్మ, అమిత పరాక్రమ, భూత భవిష్యత్తులకు అన్నిటికీ మరియు సర్వభూతాలకు మహేశ్వర, నీకు నమస్కారము. దేవానామపి దేవస్త్వం సర్వవిద్య పరాయణ జగద్బీజ సమాకార, జగద్బీజ సమాకార, జగతః పరమోఖ్యసి, జగతః పరమోఖ్యసి. నువ్వు దేవతలకే దేవుడవు, సర్వ విద్యా పరాయణుడవు. నువ్వు జగత్తులోని సకల బీజాలకు రాశివై ఉన్నావు. నువ్వే జగత్తుకు పరమ కారణం. ఓ వీర, నువ్వే జయశీలులలో శ్రేష్ఠుడవు. దానవులచే తీవ్రంగా పీడించబడుతున్న దేవతలను రక్షించు. లోకాలను, లోకపాలకులను, ఋషులను రక్షించు. వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, వాటి రహస్యాలు, వాటి సంగ్రహాలు, ఓంకార వషట్కారాలు నిన్నే ఉత్తమ యజ్ఞ స్వరూపుడిగా చెబుతున్నాయి. నువ్వు పవిత్రులలో పవిత్రుడవు, శుభాలలో శుభుడవు, తపస్సులో తపస్సువు, దేవతలకే దేవుడు అని ఇలా దేవతలందరూ బ్రహ్మదేవుడితో కలిసి స్తుతించారు. రుక్ సామ యజుర్వేద మంత్రాలతో మహావిష్ణువుని ప్రార్థించారు. అప్పుడు మేఘ గంభీరమైన ధ్వనితో అశరీరవాణి ఇలా అనిపించింది. ఓ దేవతలారా, మీరందరూ నాతో కలిసి పోరాడండి, మీకు జయం కలుగుతుంది అని వినిపించింది. ఆ తర్వాత దేవతలకు దానవులకు మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు శంకుచక్ర గదలను ధరించి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన గరుడు మీ వీపుపై ఎక్కి ఉన్నాడు. తన తేజస్సుతో దానవులందరినీ దహిస్తూ బాహుబలాన్ని చూపించి ఆ దానవులందరినీ కూడా చంపేశాడు కూడా. ఆ యుద్ధంలో దైత్య దానవులు ఎందరో పరుగులు పెట్టి శ్రీ మహావిష్ణువును సమీపించారు. అయితే అగ్నిని సమీపించగానే మిడతలు నశించినట్లుగా వారు కూడా నశించిపోయారు. అలా శ్రీ మహావిష్ణువు అసురులను, దానవులను ఓడించి దేవతలు చూస్తుండగానే అంతర్ధానమైపోయాడు. అది చూసి దేవతలు ఆశ్చర్యపోతూ బ్రహ్మదేవుడితో ఇలా అన్నారు. ఓ భగవంతుడా, సర్వలోకేశ్వర, సర్వలోక పితామహ, ఈ అద్భుత కథను మాకు వివరంగా చెప్పు. శ్రీ మహావిష్ణువు గురించి ఎంత తెలుసుకున్నా చాలదు. ఆయన మహిమ ఇంకే మిగిలే ఉంటుంది. అందుచేత సజ్జనులైన దేవతలు ఆయన రహస్యాలను ఇంకా 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 తెలుసుకోవాలని ఇలా అడిగారు. ఓ దేవా, మమ్మల్ని రక్షించి మౌనంగా వచ్చినట్లే వెళ్ళిపోయిన ఈ దివ్యాత్ముడి గురించి చెప్పు అని ప్రార్థించారు. ఓ రాజా, దేవతలందరూ అలా అనగానే
బ్రహ్మదేవుడు పద్మనాభుడి యొక్క పూర్వరూపం గురించి ఇలా చెప్పాడు. ఓ దేవతలారా, ఈయన లోకాలకు ఈశ్వరుడు, ఈయనే నారాయణుడు. ఈయన తత్వాన్ని లోకంలో ఎవరు కూడా తెలుసుకోలేరు. నారాయణుడు గుణవంతుల్లో శ్రేష్ఠుడు, నిర్గుణుడు. ఈ పరమాత్మను ఎవరూ వర్ణించలేరు. దేవతలారా, ఈ సందర్భంలో మీకు పూర్వం గరుత్మంతుడికి ఋషులకు మధ్య జరిగిన ఒక సంవాదాన్ని చెబుతున్నాను, వినండి. పూర్వం ఒకసారి హిమాలయ పర్వతంపై బ్రహ్మర్షులు, సిద్ధులు నారాయణుని శరణు వేడి ఆయన కథలను చెప్పుకుంటున్నారు. అప్పుడు వారి మాటలన్నీ పూర్తి అవుతున్నాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువుకు వాహనమైన గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు. గరుడు మహర్షులను చూసి నేల మీదకు దిగి వినయంతో తల వంచి నమస్కారం పెట్టాడు. అప్పుడు మహర్షులు గరుత్మంతుడిని ఆదరించారు. తర్వాత గరుత్మంతుడు క్రింద కూర్చున్నాడు. అప్పుడు ఋషులు ఇలా అడిగాడు, ఓ వెనతేయ, మా మనస్సుల్లో ఒక ప్రశ్న ఉంది. మా ప్రశ్నకు నువ్వే సమాధానం చెప్పగలవు. నువ్వు తప్ప మరొకడు చెప్పలేడు. కనుక చక్కని సమాధానాన్ని చెప్పి మాకు ఆనందాన్ని కలిగించ అన్నారు. ఆ మాటలు విని గరుత్మంతుడు ఇలా అన్నాడు, మంచి మాటలు మాట్లాడటంలో ఓ శ్రేష్ఠులారా, మాట్లాడటంలో చెప్పండి. మీకు నేనేం చెప్పాలి? మీకు నేనేం చేయాలి? మీ కోరికలు నెరవేర్చడానికి నేను సిద్ధం, నన్ను ఆజ్ఞాపించండి అన్నాడు. అప్పుడు ఋషులు అనంతుడికి నమస్కారం పెట్టి గరుత్మంతుని ఇలా అడిగారు, ఓ గరుడా, నువ్వు అనామయుడు, మహాత్ముడు, దేవదేవుడు, వరదుడు అయినటువంటి నారాయణుణ్ణి ఉపాసిస్తూ ఉంటావు. అలాంటి ఆయన నీకెలా కనిపించాడు? నిజంగా ఆయన ఎవరు? ఆయన ప్రకృతి ఎలాంటిది? ఆయన వికృతి ఎలాంటిది? ఆయన ఉనికి ఎక్కడ? ఆయన ఎక్కడుంటాడు? మాకు ఈ విషయాలు చెప్పు. ఏష భక్త ప్రియో దేవః, ఏష భక్త ప్రియో దేవః, ప్రియభక్తస్తథైవ చ, ప్రియభక్తస్తథైవ చ, త్వం ప్రియశ్చాస్య భక్తస్య నాన్యః కాశ్యప విద్యతే, నాన్యః కాశ్యప విద్యతే. ఓ కాశ్యపపుత్ర, ఆ దేవుడంటే భక్తులకు ఇష్టం, భక్తులంటే ఆయనకి ఇష్టం. నువ్వు ఆయన భక్తుడు, ఆయనకు ప్రియమైన వాడు. నీ వంటి వాడు మరొకడు లేనేలేడు. ఆయన అందరి మనస్సులను, చూపులను అపహరించినట్లుగా ఉంటాడు. కనుక ఆయన రూపాన్ని సహించలేము. సర్వవ్యాపకుడైన ఆయనకు మొదలు, మధ్య, తుదులు లేవు. ఆయన ఎక్కడి నుండి ఉద్భవించాడో తెలియదు. వేదాల్లో కూడా ఆయనను విశ్వాప్తుడని గానం చేస్తారు. కానీ తత్వభూత స్వరూపుడు విభుడు, నిత్యుడు, సనాతనుడు. ఆయన యొక్క వాస్తవ స్వరూపం అర్థం కాదు. పృథివీ, వాయువు, ఆకాశం, నీరు, నిప్పు అనే ఈ పంచభూతాలు క్రమంగా వీటి గుణాలైన గంధము, స్పర్శ, శబ్దము, చలదనం, వెచ్చదనం, భావం, అభావం, సత్వము, రజస్సు, తమస్సు, సాత్విక, రాజస, తామస గుణాలు, మనస్సు, బుద్ధి, తేజస్సు అనే ఇవన్నీ వాస్తవంగా బుద్ధి యొక్క గమ్యాలు. నాయన, ఇవన్నీ కూడా ఆయన నుంచే పుట్టాయి. వీటన్నిటిలో ఆయన వ్యాపకుడై ఉన్నాడు. మేము బుద్ధితో ఎంతగా ఆలోచించినా కూడా సరైన నిర్ణయానికి రాలేకపోతున్నాం. ఆ దేవుడు తత్వాన్ని నువ్వు మాకు యథాతథంగా చెప్పు అని కోరారు. అప్పుడు గరుత్మంతుడు ఇలా చెప్పాడు, మహర్షులారా, భగవంతుడు స్థూల రూపంలో కూడా ఉంటాడు. ఆయన ముల్లోకాలను రక్షించటానికై కారణభూతమైన రూపంలో కనిపిస్తూ ఉంటాడు. ఒకనాడు నేను ఆ సనాతన దేవుడిలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూశాను. దాన్ని మీకు పూర్తిగా చెబుతున్నాను, వినండి. నేను కానీ మీరు కానీ ఏ విధంగానూ ఆయనను తెలుసుకోలేం. ఆ భగవంతుడు తానే స్వయంగా చెప్పిన విషయాన్ని నేను చెబుతున్నాను, వినండి. నేను దేవతలు చూస్తుండగానే వారి రక్షణ యంత్రాన్ని బర్దలు చేస్తాను. అమృత రక్షకులను తరిమి కొట్టాను. అప్పుడు జరిగిన యుద్ధంలో మరుద్గణాలను ఓడించాను. ఇంద్రుడితో సహా దేవతలను ఓడించాను. అమృతాన్ని అపహరించాను. అప్పుడు నేను చూపించిన ఆ పరాక్రమాన్ని చూసి అశరీరవాణి ఇలా అంది, ఓ వెనతయ్య, సువ్రత, నువ్వు చూపించిన శౌర్యానికి నేనెంతో సంతోషించాను. నీకోసం ఏం చేయమంటావో చెప్పంది. అప్పుడు నేను, నువ్వెవరో నాకు తెలుసుకోవాలనుంది, కనుక ముందు నీ గురించి నాకు చెప్పి తర్వాత వరాన్ని ప్రసాదించన్నాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.